కిరణ్ గారు సార్ చెప్పండి. సజ్జల కృష్ణారెడ్డి ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి తనకు అవసరం ఉన్నా లేకపోయినా సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతిదీ తప్పుడు కూతలు కూయటం, తప్పుడు మాటలు మాట్లాడటం, ప్రతిపక్ష నాయకుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడటం. ఈయన ఒక్క నిమిషం, ఈయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో గులకరాయి విసిన దాన్ని కూడా ఈయన వచ్చి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని చంపించడానికి రాయి విసిరారు, బోండా ఉమ్మ వెనకాల ఉన్నాడు, ఇదంతా తెలుస్తామని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉన్నారు బస్సు మీద. కింద నుంచి కుర్రవాడు నిజంగా 14 ఏళ్ల కుర్రవాడు కనుక రాయి విసిరితే జగన్మోహన్ రెడ్డి ముఖం పచ్చడైపోయి పేస్ట్ అయిపోవాలి. కానీ ఆయనకేదో చిన్న గీత పడినట్టు ఇక్కడ అది కనిపిస్తానే ఉంది, మనం చూస్తానే ఉన్నాం 2-3 రోజుల నుంచి. మీకు పుష్ప సినిమాలో చిన్నగా ఇట్లాగా ఏదో ప్లాస్టిక్ సర్జరీ మార్క్ పెట్టినట్లు, చిన్న టిక్ పెట్టినట్టు, రైట్ మార్క్ పెట్టినట్టు కనపడుతుంది. ఆ విధంగా సినిమా స్క్రిప్ట్ ని, ఆ సినిమాలో వాడే ఎర్రచంద్రం గురించి కానీ, అందులో వేసే వేషాలు కానీ, కింద గ్రీన్ మ్యాట్లు వేయటం కానీ, అది కాదు ఈ విషయంలో కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, బోండా ఉమ్మ గారు వెనకాలండి చేయించారని చెప్పి అన్నారు. కానీ ఇలాంటి మాటలు, రాజకీయంగా మాట్లాడుతున్న మాటలకి ఈసీ స్పందించి ఈయనతో సహా, సజ్జల గారితో సహా 34 మంది సలహాదారులు ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడతానికి వీల్లేదు, వీళ్ళు నోళ్ళకి తాళాలు వేసుకొని కనుక ఉండకపోతే వీళ్ళందరినీ కాలంలో తోసి కుక్కుతా ఉన్నట్లుగా ఒక ఆర్డర్ ఇచ్చారు. అది మీకు వినిపిస్తాను చూడండి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బటన్ నొక్కుడు కార్యక్రమం అయినా, పార్టీ మీటింగ్ అయినా, జన సమీకరణ బాధ్యతను అప్పట్లో స్వయం సహాయక బృందాలకు అప్పగించేవారు. వీరికి తోడు వాలంటీర్లు కూడా ఆ బాధ్యతలు నిర్వహించేవారు. అయితే తాజాగా ఎన్నికల కోడ్ వచ్చాక కూడా ఎస్ఎస్జీల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో సిఇఓ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సజ్జల గారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నోరు మూసుకొని ఉండాలి, నోరుకి తాళం వేసుకొని ఉండాలి, రాజకీయాలు మాట్లాడితే వీల్లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ వేసిన ఆర్డర్స్ ఇప్పుడు మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. నేపథ్యంలో ఎన్నికల సంఘం దీనిపై పరిశీలిస్తామని చెప్పిన నేపథ్యం ముందుగా సిఇఓ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈ సలహాదారుల వ్యవహారంలో పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ముందస్తుగా వారికి కోడ్ వర్తిస్తుందా వర్తించదా అనే దాని మీద ఆయన కూడా సంశయం లేదు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ సలహాదారులకు పూర్తి స్థాయిలో, ఎందుకంటే ప్రభుత్వం ఎక్స్చెక్కర్ నుంచి వారికి జీతాలు అందుతున్నాయి కాబట్టి వారు ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారు, వీరు నియమావళిని ఎట్టి పరిస్థితుల్లో అమలు విషయంలో వాళ్ళు కూడా తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏపీ ప్రభుత్వ అడ్వైజర్లు కూడా మంత్రులతో సమానంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి వారికి అమలు అవుతుంది. ఈ మేరకు ఈ రోజు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అందిన సమాచారం మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చింది. జిఏడి పొలిటికల్ సెక్రటరీ ఎన్ యువరాజ్ దీనికి సంబంధించి ఒక నోట్ ను ప్రిపేర్ చేసి ఆ నోట్ ను అన్ని శాఖల కార్యదర్శులకు పంపించడం జరిగింది. ఆ శాఖ కార్యదర్శులు వారి పరిధిలో ఉన్నటువంటి సలహాదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నోట్ ను సర్క్యులేట్ చేసి వారికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళికి మీరి మాట్లాడడానికి వీల్లేదని స్పష్టం చేసేందుకు ఒక నోట్ ను కూడా సిద్ధం చేసి పంపించారు. ఈ మొత్తం ఒక రకంగా చెప్పాలంటే సజ్జల, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారు ఎవరైతే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో వీరిద్దరూ కూడా విపక్షాలను తీవ్రంగా విమర్శించడం. ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి అయితే సచివాలయంలోనే మీడియా సమావేశం పెట్టి విపక్షాలను తిడుతూ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఉద్యోగులందరికీ పిలుపునివ్వడం, ఇటువంటి అంశాలు జరిగిన తరమిలా ఈ విధమైనటువంటి ఆదేశాలు అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చినాయని చెబుతున్నారు. ఇకపైన ఇదండి, ప్రభుత్వ సొమ్ము జీతాలుగా తీసుకుంటున్న వాళ్ళు మంత్రులతో సమానమే ఈ సలహాదారులందరూ కూడా. కాబట్టి వీళ్ళందరూ నోరు ఎత్తడానికి వీల్లేదు, రాజకీయాలు మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ సీరియస్ ఆర్డర్స్ ఇచ్చారు. ఏం చెప్తారు సజ్జల రామకృష్ణ గారి మీద జరిగిన ఈ చర్యల గురించి? మా కుటుంబానికి పట్టిన దరిద్రం అని చెప్పి విజయమ్మ గారు మాట్లాడిన తర్వాత వీడి గురించి తెలిసింది ఏంటంటే, అంటే వీడికి ఆ విషయంలో సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క విషయంలో కూడా కలగజేసుకొని అన్నీ నాకే తెలుసు అని దిక్కుమాలిన సలహాలు ఇవ్వటం 2019 నుంచి సజ్జల గారికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా తన నోటి దూల తగ్గించుకోవట్లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిన తర్వాత ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకుండా ఉంటే మంచిది.
ప్రతి విషయం ఈయనే మాట్లాడతారండి. వివేకా గారి హత్య దగ్గర నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళ చెల్లెళ్ళ గురించి, వాళ్ళ తల్లి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన గులకరాయి డ్రామా గురించి, కోడికత్తి డ్రామా గురించి ప్రతిదీ ఈయనే మాట్లాడతాడు. ఇక అన్ని ఇక వాడు జగన్మోహన్ రెడ్డి వేసుకునే కడ్రాయలు ఏంటి, ఏంది, ఎలాగ ఉండాలా, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ లేడీస్ కానీ ఎలాగా ఉండాలి, అన్నిటికీ ఈడే సలహాలు ఇస్తా ఉంటాడు. ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తికి సరైన బుద్ధి అనేది ఇంకా నాకు తెలిసి ఈ రోజు నుంచి తెలిసిద్ది సజ్జలకి. గట్టిగా ఇక సీరియస్గా ఇంకా వార్నింగ్లు ఏమీ లేకుండా సస్పెండ్ చేస్తే దరిద్రం వదిలిద్ది, రాష్ట్రానికి పట్టిన దరిద్రం. కేవలం సలహాలు మాత్రమే ఇవ్వటం కాదు, ఒక బ్రోకర్ వేషాలు కూడా. ఈ విడతల రజని చిలకలూరుపేట మల్లెల రాజేష్ అనే వ్యక్తి దగ్గర 6.5 కోట్లు డబ్బు తీసుకొని ఏది ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాను అని చెప్పి సెటిల్మెంట్కి సజ్జలకి తీసుకొచ్చిన తర్వాత 3.5 కోట్లకి డీల్ మాట్లాడుకొని మిగతాదంతా ఇతని అకౌంట్లో వేసుకోవడం అయితే జరిగింది. ఇలాగా బ్రోకరిజం పనులు కానీ, నువ్వు చేసే పాడు పనులు అంటే ఎవరెవరితో చేస్తున్నావు, ఎవరెవరితో నువ్వు ఇట్లా బ్రోకరిజం ఇప్పుడు డబ్బుల గురించి డీలింగ్స్ పెట్టుకున్నావు, వాళ్ళతో చేసిన పాడు పనులు కూడా నువ్వు కానీ నీ కొడుకు కానీ అందరికీ తెలిసిన విషయమేనని చెప్పి నేనైతే చెప్పగలను. అర్థం కాలేదు చివరి మాట మాకు. ఆయన కొడుకు పాడు పనులు అంటే నాకు అర్థం కాలేదు. ప్రజలకు అర్థమైంది సార్. ప్రజలకు అర్థమైందా? ఓకే అండి. అయితే సజ్జల గారిని ఇలా సరైన చర్య అంటారు. సజ్జల గారి మీద తీసుకున్న చర్య సరైన చర్య ఒకటి కాదు, ఇంకా పూర్తిగా ప్రజలకు కూడా అర్థమైంది. ఇతనికి మాత్రం ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసే టైం దగ్గర పడింది అని చెప్పి నేనైతే ఒక్క ఘాటుకి చెప్పు దెబ్బ అంటారు. అంతే. ఓకే అండి, ధన్యవాదాలండి.